హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. మనకి జలుబు కానీ, దగ్గు కానీ, అరుగుదల సరిగ్గా లేనప్పుడు ఒకసారి ఇలా వాము అన్నం ట్రై చేయండి. చాలా బావుంటది. నేనైతే ఈ విధంగా వేడి వేడి అన్నం అయితే ఒక బౌల్‌లో తీసుకొని పుల్ల పుల్లగా ఉండాలి రైస్. ఈ విధంగా పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దానిలోకి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, కొద్దిగా పల్లీలు వేసుకొని ఆవాలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిలోకి ఒక పచ్చిమిరపకాయి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో మనమైతే వాము తీసుకోవాలి. ఇక్కడ కారానికి వాము, ఆ ఎండుమిరపకాయల కారమే సరిపోతది. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా నీట్‌గా కలుపుకొని ఆ రైస్‌ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి రైస్ మొత్తం నీట్‌గా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటది. స్మెల్ అయితే చాలా బావుంటది ఈ విధంగా చేసుకుంటే. ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా వేడి వేడిగా వాము అన్నం తినండి. అరుగుదలకి చాలా మంచిది. చాలా టేస్టీగా ఉంటది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెప్పుడన్నా వాము అన్నం తిన్నారా? ఒకవేళ తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.